హే గాయ్స్! ఇక్కడ చూసారు కదండీ! ఇక్కడ దుంపల్ని చూపిస్తున్నాను. ఈ దుంపలనైతే మా సైడ్ అయితే కర్ర పెండలం అని అంటాము. ఈ కర్ర పెండలం అనేది సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. దీంతో చాలామంది కర్రీస్ చేసుకుంటారు, ఉడకబెట్టుకొని తింటారు, ఇంకొంతమంది కాల్చుకొని తింటారు. అదేవిధంగా చాలామంది చిప్స్ కూడా చేసుకుంటారు. దీంతో చేసుకునే చిప్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఊర్లో అయితే చాలా ఫేమస్. నేనైతే ఇక్కడ ఈ కర్ర పెండలాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకుందామని చెప్పేసి కుక్కర్లో వేసుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కంద ముక్కలను ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కళ్ళ ఉప్పుని కొంచెం వేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత క్యాప్ తీసుకొని దాన్ని మనం బయటికి తీసుకొని వేడివేడిగా ఉండేటప్పుడే తినేసేయాలన్నమాట. వేడివేడిగా తింటేనే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దానిపైన తొక్క అనేది మనం తీయవసరమే లేదు. అది ఉడికేటప్పుడే బయటికి వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను గదా! చూస్తున్నారుగా తొక్క అనేది దానిమాట అదే బయటికి వచ్చేస్తుంది. ఈ ముక్కల్ని అయితే డైరెక్ట్‌గానే మనం ఈ విధంగా తినేసేయొచ్చు. ఇది తినడం వలన స్టమక్ అనేది మాత్రం చాలా ఫుల్‌గా ఉంటుంది. తొందరగా ఆకలి అనేది వెయ్యదు. మరి సంవత్సరంకి ఒకసారి దొరుకుతుంది కదా! మీరు కూడా ఒకసారి మీకు దొరికితే ఇలా ఒకసారి ఉడకబెట్టి తినండి. ట్రై చేయండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.